హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. సో కొత్త కంటెంట్ వస్తుందంటే మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు, మరి వాటిని కూడా మరి సక్సెస్ చేస్తుంటారు. అలాంటి కొత్త కంటెంట్తో మరి వచ్చేస్తుంది రివైండ్ అనే మూవీ, అది కూడా September 19. మరి ఆ మూవీ విశేషాలు ఏంటో తెలుసుకోవాలని నాతో పాటు మీకు కూడా ఉంది కదా, మరి అయితే లేట్ ఎందుకు, ఇక్కడ అయితే టీమ్ మెంబర్స్ కూడా రెడీగా ఉన్నారు. మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాం రివైండ్ విశేషాలు ఏంటో. హలో, లుకింగ్ వెరీ హ్యాపీ ఫేసెస్. ఓ, దీన్ని బట్టి చూస్తూ ఉంటే రివైండ్ కంటెంట్ కూడా చాలా బాగా వచ్చినట్టు అనిపిస్తుంది. అంటే కష్టపడి ఒక సినిమాని చేసినప్పుడు వెన్ వీఆర్ రెడీ టు ప్రమోట్ ఇట్ అండ్ జనాల ముందుకు తీసుకెళ్లాలన్న ఫీలింగ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద న్యాచురల్ గ్లో వీ హ్యావ్ రైట్ నౌ. ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్తో కూడిన గ్లో. అది యా. సో కమింగ్ టు ఫస్ట్ లేడీస్తో మొదలెడదాం ప్లీజ్. అమృత, సో హౌ ఆర్ యూ? I'm good. How are you? ఐఎమ్ ఆల్సో గుడ్. Yeah, you're looking good. The Thank you. glow on your cheeks. మిమ్మల్ని చూసేటప్పుడు గ్లో వచ్చేసి. ఓకే, సో కమింగ్ టు రివైండ్ మూవీ. సో నార్మల్గా ట్రైలర్ చూసేటప్పటికి దట్ వాస్ అంటే అర్థం కాని విషయం పరంగా సో అర్థం అయ్యేటట్టు. సో ఏంటంటే ఒక మూవీలో డైలాగ్ చెప్పినట్టు చూపించినట్టు. Yeah. సో కంటెంట్ కూడా అలా చూపించేశారు అనమాట. అవును. సో వాట్ యూ సే అబౌట్ ద రివైండ్? ఎందుకంటే సినిమాలో దిస్ సో మచ్ కంటెంట్, అది మేము ట్రైలర్లో హైడ్ చేసి వి వాంట్ ఆడియన్స్ టు నో దట్ దేర్ ఇస్ సంథింగ్ ఇన్సైడ్, కానీ ఆ ఇన్సైడ్ ఏమో తెలుసుకోవాలంటే యూ నీడ్ టు కమెంట్ ద థియేటర్స్ అని. బట్ రివైండ్ అనేది ఇట్స్ సైఫై యూ లవ్. మొత్తం స్టోరీ ఇస్ సంథింగ్ దట్ ఇప్పటి వరకు అలాంటి సైఫై ఇప్పుడు రాలేదు. ద క్లైమాక్స్ ఎవ్రీథింగ్ ఇప్పటి వరకు రాని ఒక కొత్త కాంటెంట్ డెఫినెట్లీ. యా, ఎందుకంటే ఆ ట్రైలర్ చూసిన తర్వాత సో అరే ఇలాంటి తెలుగులో చాలా తక్కువ కదా మనం చూసింది అని ఆ కైండ్ ఆఫ్ అనిపించింది అనమాట. అండ్ సాయిరానా బ్రో, మీరైతే చాలా మూవీస్ అనేది కూడా చేశారు. సో సో ద డిఫరెన్స్ ఏమని అబ్జర్వ్ చేశారు ద రివైండ్కి అండ్ వేరే మూవీస్? ఇప్పటి వరకు సాయిరోనక్ ఇంకా చేయగలుగుతాడు, హీ హ్యావ్ మోర్ పొటెన్షియల్ అని చాలామంది అంటూ ఉంటారు కదా. అది ఈ సినిమా చూస్తే ఒక ఎక్స్టెంట్ వరకు నేను పాస్ అయినట్టు. లైక్ ఐ డిడ్ వాట్ ఎవర్ ఐ క్యాన్ ఈ సినిమాలో, బీట్ ఫైట్స్ కానీ డాన్స్ కానీ యాక్టింగ్ కానీ. మెయిన్గా యాక్టింగ్లో ఉండే మల్టిపుల్ ఫేజెస్ ఉంటాయి హీరో లైఫ్లో. సో ఆ మల్టిపుల్ ఫేజెస్లో డిఫరెంట్ యాక్టింగ్ అనేది ఇట్ విల్ డెఫినెట్లీ వర్క్ ఇన్ దిస్ మూవీ. సో ఆ రకంగా ఈ సినిమా కొత్తగా ఉంటుంది ఆడియన్స్కి. సో సాయిరానక్ నుంచి అంటే పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద వన్ గుడ్ థింగ్ ఫ్రమ్ యూ. ఎగ్జాక్ట్లీ. సో ఏంటంటే అబ్బాయి చూడడానికి సూపర్ ఉన్నాడు అండ్ అన్నీ బాగున్నాయి, అన్నీ కలిసి వస్తున్నాయి, ఇంకొంచెం అని ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కరెక్ట్. ఆ దాహం ఏదో దీంతో తీర్చేస్తారా? యా, టు మేజర్ ఎక్స్టెంట్. యా, ఇంకా ఆడియన్స్ రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది డెఫినెట్గా. యూఆర్ కమింగ్ విత్ అనే న్యూ కాన్సెప్ట్ అనేటప్పటికి పీపుల్ ఆర్ రెడీ టు వెల్కమ్ దట్. ఎస్ ఎస్. అండ్ కమింగ్ టు అవర్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కళ్యాణ్ గారు, ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాం. అంటే యూజువల్గా ఎవరైనా కానీ ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ కానీ ఎవరైనా కొత్త మూవీ చేస్తూ ఉన్నప్పుడు ఒక ప్రయోగంగా తీసుకెళ్ళాలి అంటే కొంచెం తడబడతారు. సో అటు కానీ ఇటు కానీ ఎందుకు ఒక ఫ్యామిలీ మూవీస్ చేసుకుందామని అనుకుంటారు. బట్ యూ కేమ్ విత్ అన్ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్, డిఫరెంట్ జోనర్. సో ఎందుకు ఈ జోన్లో మీరు సెలెక్ట్ చేసుకున్నారు సార్? అసలు అంటే నాకు ఇలాంటి జోనర్స్ అంటే చాలా ఇష్టం. ఐ ఫాలో అంటే క్రిస్టఫర్ నాలన్ మూవీస్ ఆ టైప్ అంటే ఆ ఫ్యాన్ నేను. సో ఇలాంటి స్టోరీ ఒకటి వచ్చినప్పుడు ఐ థాట్ దిస్ ఇస్ కైండ్ ఆఫ్ హ్యాస్ అ వెరీ గుడ్ పొటెన్షియల్. ఎందుకంటే మీరు ఎప్పుడు చూస్తే టైం ట్రావెల్ మూవీస్ ఎప్పుడు మన తెలుగు ఎస్పెషలీ మన ఇండియాలో ఎప్పుడు ఫ్లాప్ అవ్వలేదు. సో ద థింగ్ ఇస్ ఇట్ హ్యాస్ సమ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ క్రియేటివిటీ ఆన్ ద స్క్రీన్ ప్లే సైడ్ యాజ్ వెల్. ఓకే. సో ఎందుకంటే టైం ట్రావెల్ ఫ్యాంటసీ, సో యూ కెన్ డూ ఎనీథింగ్ విత్ దిస్ అన్నప్పుడు ఆ థాట్ వచ్చినప్పుడు దెన్ this really excited me. So కూర్చొని then I wrote the screenplay for this and then when I thought it is ready then I came down here. సో అంటే పర్టికులర్గా విల్లని తీసుకోవాలని అంటే ముందు స్టోరీ అప్పుడు అనుకున్నారా లేకపోతే ఎలా, హౌ ఇట్ కేమ్? అంటే నాకు స్టోరీ ఇది బాగా స్క్రీన్ ప్లే బాగా వచ్చినప్పుడు టు యాడ్ ఆన్ సాంగ్స్ కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఐ టుక్ డిఫరెంట్ జానర్స్ ఆఫ్ సాంగ్స్ అండ్ ఎంబెడ్ చేసినప్పుడు దెన్ ఐ థాట్ ఓకే ఐ నీడ్ అన్ యాక్టర్ హూ కెన్ డాన్స్ యాజ్ వెల్ అనుకున్నప్పుడు నేను సాయిది ఇంతకుముందు ఫిలిమ్స్ చూశాను. హీ హాజ్ హై పొటెన్షియల్ కానీ ఇంకా ఫుల్గా యూటిలైజ్ చేయలేదు అన్నట్టు అనిపించింది నాకు. సో దెన్ ఐ రీచ్డ్ అవుట్ టు హిమ్ అండ్ హీ రియలీ లవ్ ద స్క్రిప్ట్ అండ్ దెన్ అట్ ద సేమ్ టైం హీరోయిన్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో హీరోయిన్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది ఈ రోల్లో. ఓకే. సో ఐ వాంటెడ్ సంబడీ ఫ్రమ్ తెలుగు అయితే బాగుంటుంది, ఎందుకంటే ఎక్స్ప్రెసివ్నెస్ కానీ ఏదన్నా ఈజీగా ఇది వస్తుంది అన్నప్పుడు చాలా ఆడిషన్స్ చేసాము. బట్ ఫైనలీ వి గాట్
అమృత ఆన్ బోర్డ్. సో సో అమృత ఇన్స్టాగ్రామ్ చూసారా సార్? నాకు యాక్చువల్లీ ముందు తెలియదు. నాకు Okay. తెలియదు. ఐ డోంట్ నో షీఈ్ అంటే ఇన్స్టాలో ఇన్ఫ్లుయెన్సర్ అని నాకు ఐడియా లేదు. ఓకే. సో జస్ట్ ప్రొఫైల్ వచ్చింది, రాగానే చూశాను. షీ లుక్స్ లైక్ ఎ హార్డ్ వర్కింగ్ గర్ల్, బాగానే చెప్పింది. అండ్ ఐ జస్ట్ టుక్ హర్. ఆఫ్టర్ దట్ ఐ కేమ్ టు నో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఓకే ఫైన్. యా. అండ్ వీళ్ళిద్దరి గురించి స్పెషల్గా అయితే సోషల్ మీడియాలో మనం స్పెషల్ ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరమే లేదనమాట. సో హ్యావ్ దట్ క్యాలిబర్ ఉన్న వాళ్ళన్నమాట. సాయిరానా బ్రో, డైరెక్టర్ గారు ఫస్ట్ స్టోరీ నెరేషన్ చేసేటప్పుడు సో మీకు ద యూనిక్ థింగ్ అనిపించి మీరు యాక్సెప్ట్ చేయడానికి ఒక పాయింట్ అనిపించుంటుంది కదా, సో అదేంటి ఏ పాయింట్? నార్మల్గా మనం నాలాంటి యాక్టర్ స్టోరీస్ వినేప్పుడు చాలామంది చాలా రాసుకోవచ్చు స్క్రిప్ట్లో. మనం ఏమైనా రాసుకోవడానికి ఏముంది బ్రో, రాసేస్తాం ఏదన్నా. కానీ దాని తర్వాత ఎప్పుడైతే దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలనో చాలా క్యాల్కులేషన్స్ ఉంటాయి. నాకున్న ఎక్స్పీరియన్సెస్లో మనం చాలాసార్లు ఓ పలానా ఇది రోనక్ అని అనుకుంటాము. సెట్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనం వినింది ఇక్కడికి వచ్చినాక చూసింది వేరే ఉంటుంది. అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ చాలా అయినాయి నాకు ఎర్లియర్. సో అట్లాంటప్పుడు ఈ స్టోరీ విన్నప్పుడు టైం ట్రావెల్ కాన్సెప్ట్ అంటేనే మన మైండ్లో ఇంకా ఏదో రన్ అవుతూ ఉంటుంది. అమ్మో ఇది పెద్ద బడ్జెట్ అవుతుంది, ఈ బడ్జెట్స్ మనం పెట్టగలమా, లేకపోతే ఇంత కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే మనం చేయగలమా అని చాలా డౌట్స్ వచ్చాయి. ఓకే. కానీ దాని తర్వాత నేను ఎప్పుడైతే ప్రొడ్యూసర్ని ఒక కాఫీ షాప్లో కలిసినప్పుడు ఇన్ఫ్యాక్ట్ హీ హ్యాడ్ ఎ ప్లాన్ టు కాల్ వన్ డైరెక్టర్ అండ్ ఆయనతో పాటు ఆయన డైరెక్టర్ని షూట్ చేపిద్దాం, మనము ప్రొడ్యూస్ చేద్దాం అన్న ఫీలింగ్లో ఉన్నాడు. ఓకే. కానీ ఈ స్క్రీన్ ప్లే ఎంత ఇంటర్కిట్ ఉందంటే నేను అన్నా సార్ ఐ డోంట్ థింక్ మళ్ళీ ఒక మన డైరెక్టర్లు మాట వింటారో లేదో మీకు తగ్గట్టు మన స్క్రీన్ ప్లేకి తగ్గట్టు వై కాంట్ వీ షూట్ దిస్ అని చెప్పి. అండ్ హీ ఆల్సో థాట్ దెన్ లైక్ అరే నేనే డైరెక్ట్ చేస్తా అని చెప్పి. సో ఒక ప్రొడ్యూసర్ని డైరెక్టర్గా చేశారు బ్రో మీరు. నేను ఎవ్రీ టైం అదొక ప్లాన్ చేస్తా అంతే. దాన్ని ఎక్కడి వరకు పాసిబుల్ అవుతుంది అని చెప్పి ఆయన అనలైజ్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. దట్ ఈస్ సంథింగ్ ఐ రియలీ లెర్న్ ఫ్రమ్ ద మూవీ. అండ్ ఈ సినిమాతో నాకు తెలిసింది ఏంటంటే చాలాసార్లు స్క్రిప్ట్ మీద అనుకుంది తీసిన తర్వాత ఇంకోలా ఉంటుంది సినిమా. నన్ను అడుగుతూ ఉంటారు, రోనక్ మరి ఎందుకు ఈ సినిమా పిక్ చేసుకున్నావు పలానా సినిమా అంటే, ఆ డైరెక్టర్ చెప్పినప్పుడు ఒకలాగా ఉంటుంది, ఎగ్జిక్యూషన్ అయినప్పుడు ఒకలాగా ఉంటుంది. ఓకే. కానీ ఈ సినిమాకి నేను ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసినాక నాకు క్లారిటీ వచ్చింది. మనం రాసుకున్నట్టు తీయొచ్చు సినిమా, తీయొచ్చు 100% తీయొచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద బడ్జెట్స్ అండ్ ఎవ్రీథింగ్. మనకు ప్రీ ప్రొడక్షన్ అంత స్ట్రాంగ్ ఉండాలి. అది నాకు ఒక పెద్ద రియాలిటీ చెక్ ఈ సినిమాలో. అండ్ నెక్స్ట్ టైం నేను చేసినప్పుడు నాకు ఇప్పుడే ఒక ఐడియా ఉంటుంది, అరే స్క్రిప్ట్ ఇట్లా ఉంది అంటే ఎట్లా చేస్తున్నాం ఎగ్జిక్యూషన్. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి మిన్నల్ మురళి అనే సినిమా వచ్చింది. ఒక సూపర్ హీరో అనగానే యూజువల్గా మనము బ్యాట్మ్యాన్, సూపర్ మ్యాన్, లేకపోతే క్రిష్ ఇట్లాంటి ఏదో ఎక్స్పెక్ట్ చేసేస్తాం, పెద్ద విఎఫ్ఎక్స్ ఉండాలి, సో అండ్ సో పాన్ ఇండియా మూవీ. అట్లా కాకుండా సింపుల్ కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ని అంత సింపుల్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చా అని ఒక థాట్ వచ్చింది మనకి చాలాసార్లు మిన్నల్ మురళి సినిమా కోవిడ్లో వచ్చినప్పుడు. అది నాకు ట్రిగర్. అప్పుడే ఐ లైక్ ఇట్లాంటి సబ్జెక్ట్ మనం చేయాలి. సో ఇట్లాంటి డైరెక్టర్ ఇట్లాంటి విజన్తో ఉన్నప్పుడు వీ షుడ్ సీ అని ఐ హ్యాడ్ గుడ్ టైం షూటింగ్లో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిజల్ట్ వాట్ ఎవర్ హ్యాపెన్స్. బట్ నేనైతే ఎంజాయ్ చేసిన సినిమా షూటింగ్. కానీ ద గుడ్ థింగ్ ఏంటంటే మీరు ప్లాన్ చేశారు చూసారా, ఏంటంటే ప్రొడ్యూసర్ని డైరెక్టర్గా టర్న్ చేయాలనే థింగ్, దట్ వాస్ వెరీ వెరీ నైస్. అది యాక్చువల్లీ మంచి విషయం కూడా, బికాస్ హీ ఆల్సో డిస్కవర్డ్ అ లాట్ ఇన్ దిస్ జర్నీ. ఐ హ్యావ్ నో ట్రైనింగ్, ఏమీ లేదు. ట్రైనింగ్ లేకుండా డైరెక్ట్ షాట్ ఫస్ట్ డే రోజు నాకు యాక్షన్ చెప్పాలని తెలీదు, చెప్పాలని తెలీదు, కెమెరా రోలింగ్ ఏం అవ్వట్లేదు, సీన్ లో మేము రెడీ ఉన్నా ఇట్లా మూడ్ లో వీఆర్ రెడీ టు యాక్ట్, యాక్షన్ అనట్లేదు, కట్ అనట్లేదు, కొంచెం కన్ఫ్యూజ్ అయినా. బట్ ఓవర్ ద టైమ్ ద వే సి అండ్ హీ ఈస్ సమ్మన్ హూ ఇస్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ హిస్ పర్సనల్ లైఫ్, హీస్ అ కార్పొరేట్ లైఫ్లో, యూఎస్లో హీస్ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ దేర్ అండ్ ఎవ్రీథింగ్. సో అదే థాట్ ప్రాసెస్ మాకు సినిమాలో చాలా ఎక్స్ప్లోర్. ఇప్పటికి కూడా సార్ సినిమాల్లో ఇట్లా అవుతుంది సార్, మనం ఇట్లా చేద్దామని చెప్పాను నేను. వాట్ డూ యూ థింక్, మీకు ఇది కరెక్ట్ అనిపిస్తుందా, లెట్స్ గో విత్ ఇట్ అని. సో కానీ ఐ థింక్ ఐవ్ లెర్న్డ్ సో మెనీ థింగ్స్. ఇప్పుడు సినిమా తీయాలంటే విల్ బి లైక్ ఐమ్ రెడీ, ఆల్రెడీ తీసేశారు కూడా, మళ్ళీ ఇంకేదైనా. ఓకే. అండ్ ఇంకో భయం ఏంటంటే అసలు స్క్రిప్ట్ పేపర్ చూసేవాడిని కాదు, నో స్క్రిప్ట్ పేపర్ అంతా ఇక్కడ ఉంది కదా, ఆ చిప్ లో ఉంది కాబట్టి అవసరం లేదు, పేపర్స్ కూడా అవసరం లేదు. యా. అండ్ అమృత, సో సార్ని యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఫస్ట్ మీట్ అయ్యారా లేకపోతే ఎట్లా?
డైరెక్టర్ గానే మీట్ అయ్యాను. Director తర్వాత ఐ గాట్ టు నో దట్ హీస్ ప్రొడ్యూసింగ్, ఓకే వైస్ వర్సా. హీ మెట్ యాజ్ అ ప్రొడ్యూసర్, కానీ ఐ మెట్ యాజ్ అ డైరెక్టర్. తర్వాత ఐ గాట్ టు నో దట్ నేనే ప్రొడ్యూస్ చేస్తున్నాను అని చెప్పారు. లైక్ వాట్. అండ్ యూజువల్గా ఫస్ట్ మూవీ యాజ్ ఎ హీరోయిన్గా వచ్చేటప్పుడు ఏదైనా కానీ ఒక బలమైన క్యారెక్టర్ ఉండాలి, మన క్యారెక్టర్కి చాలా ఇంపార్టెన్స్ ఉండాలి అని అనుకుంటాం. సో మీకు ఫస్ట్ మూవీతోనే సో దీనిలో ఫుల్ పొటెన్షియల్ నా క్యారెక్టర్కి. శాంతి ద క్యారెక్టర్ విచ్ ఐ ప్లేడ్, ఓకే ఫుల్ పొటెన్షియల్, ఫుల్ ఈక్వల్ స్క్రీన్ ప్రెజెన్స్ అంతా ఉంటుంది. సో స్క్రీన్ ప్రెసెన్స్ ఉంటుంది, Yeah. సో మంచి పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్ కాబట్టి you యా, said గర్ల్ yes. నెక్స్ట్ డోర్ లాగా ఉంటుంది. కాకపోతే ఆ ట్రైలర్ చూసినప్పుడు నాకు ఒకటి మాత్రం అర్థం కాలేదు బ్రో. ఏంటంటే ఆల్రెడీ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, 5 years నుంచి రిలేషన్షిప్లో ఉన్నా అన్నారు, సో సీనియర్ అని చెప్పేసి అని అన్నారు. అది చూస్తేమో మీరా కాదా అని మాకు డౌట్ కొడుతుంది. ఏంటది? అది టు బి ఫ్రాంక్, ఇప్పుడు అది ఏ సీన్లో వచ్చింది, ఎక్కడ వచ్చిందని నాకు కూడా ఐడియా లేదు. సినిమా చూస్తున్నంత యూజువల్గా ఇప్పుడున్న ఆడియన్స్, ఇప్పుడు మా ఆడియన్స్ మైండ్ సెట్ ఎట్లా ఉందంటే, చాలా కాంటెంట్ వచ్చారు. ఇప్పుడు నాలాంటోడైనా కానీ ఏదైనా డిఫరెంట్ యూనిక్ సబ్జెక్ట్స్ ఏదైనా చూద్దాము అన్న ఫీలింగ్లో ఉంటాం కదా మనం సినిమా ఓపెన్ చేసినప్పుడు. ఈ సినిమా వాళ్ళందరికి కూడా ఒక హై ఇస్తుంది. ఎందుకంటే ఆ స్క్రీన్ ప్లేలో వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ మనం ప్రిడిక్ట్ చేసింది ఒకటి ఉంటుంది, కానీ అది అయ్యేది ఇంకొకలాగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ అమ్మాయికి బాయ్, అండ్ టు బి ఫ్రాంక్ రియల్ లైఫ్లో కూడా ఉన్నా కానీ we should never stop. యా ఇప్పుడు ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ నచ్చితే, ఈవెన్ దో దే డూ హ్యావ్ అ బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్, నెవర్దెలెస్ దే విల్ స్టిల్ ట్రై కదా. Yeah. దట్స్ ద కాన్సెప్ట్. యా ఓకే, మొత్తానికైతే టైం ట్రావెల్ని లవ్ దాంతో మిక్స్ చేసి ఇచ్చిన కాన్సెప్ట్. టైం ట్రావెల్ ఎంత ఈక్వల్, లవ్ స్టోరీ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే, అండ్ లాస్ట్కి ఆ క్లైమాక్స్ సీన్ నేను యాక్ట్ చేసిన సినిమాలో, బట్ వెన్ ఐ సా దట్ క్లైమాక్స్ సీన్, నాకు వాడి మీద జాలిపడాలో లేకపోతే హ్యాపీ అవ్వాలో, ఒక కాన్ఫ్లిక్ట్లో సినిమా ఎండ్ అవుతుంది. ఓకే, సో ఇట్స్ అ బ్యూటిఫుల్ చాలా లీప్ అండ్ యంగ్ లవ్ లాగా ఉంటుంది యాక్చువల్లీ. మంచి లవ్ స్టోరీ సినిమా. కానీ మీరు చెప్తూ ఉంటే ఏంటంటే September 19th ఎప్పుడు వస్తుందా, సో థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు నేనే ఫీలింగ్తో బయటకు వస్తానా అని నాకు అనిపిస్తూ ఉంది. ఎగ్జాక్ట్లీ. యా, అండ్ సార్, సో ఈ కైండ్ ఆఫ్ మూవీస్ తెలుగులో వచ్చి కూడా చాలా వరకు సక్సెస్ అయ్యాయి. కాకపోతే లవ్తో ఇన్కాపరేట్ అయ్యి రావడం అనేది చాలా రేర్. సో ఎలా తీసుకున్నారు ఈ కాన్సెప్ట్ అనేది? అంటే నార్మల్గా అంటే చాలా టైప్ ఆఫ్ టైం ట్రావెల్స్ చూసాము. సో బట్ దీంట్లో వన్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ ఏంటంటే గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్ అని వి టుక్ దట్ కాన్సెప్ట్ ఆఫ్ టైం ట్రావెల్. ఏంటి సార్ అది? గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్. గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్ అంటారు. సో దీంట్లో అంటే డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి. ఓకే, సో అది తీసుకున్నప్పుడు మాకు దీనికి పర్టికులర్ ప్రతిసారి అంటే టైం ట్రావెల్ చేసి కామన్ స్టోరీస్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి గురించో వెళ్ళడం చేయడం అలాంటివి కాకుండా వీ వాంటెడ్ టు టేక్ సంథింగ్ యూనిక్, లైక్ ఓకే ఒక లవ్ స్టోరీతో తీసుకొని ఆ లవ్ స్టోరీని ఎలాగ చూపించగలం యూజింగ్ టైం ట్రావెల్ అన్నది కాన్సెప్ట్. ఓకే, సో దాన్ని ఎలాగా చేద్దామని చెప్పి కంప్లీట్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో తీసాం. సో ఆడియన్స్కి దే విల్ బి కంప్లీట్లీ ఎంగేజ్ ఫ్రమ్ ద స్టార్ట్. అందుకే స్టార్టింగ్లో వీ గేవ్ అ క్యాప్షన్, ఓకే distraction due to your phones may cause confusion, please pay attention. సో సార్ అది గట్టి సౌండ్తో గట్టిగా 2 సార్లు కావాలంటే పెట్టించండి. ఎందుకంటే మన వాళ్ళు ఫోన్ వచ్చి ఇలా పైకిపోయిందంటే ఏంటిది ఇక్కడికి వచ్చేసిందని ఆ కైండ్ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతారు. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యింది. మేము మామూలుగా కొంతమందికి ప్రీమియర్ చూపించినప్పుడు ఓకే బయటికి వచ్చిన తర్వాత ఏమైంది అంటే ఆల్రెడీ దే మిస్డ్ 5 minutes ఆ టైప్లో ఉంటుంది అనమాట. సో అందుకే ముందుగానే వీ గేవ్ ద క్యాప్షన్ యాజ్ వెల్. సో లక్లీ ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్ అంటే స్క్రీన్ ఇట్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్ దీంట్లో అనుకున్నప్పుడు. అండ్ యూజువల్గా మన టైటిల్స్ పడేటప్పుడు కానీ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అండ్ స్టోరీ అడాప్షన్ అని ఉంది కానీ స్టోరీ అని లేదు, ఎందుకని? స్టోరీ అని ఉందండి. స్టోరీ ఫ్రమ్ భరత్ అని ఉంటుంది. భరత్, ఓ సో తన దగ్గర నుంచి మీరిద్దరు కలిసి తీసుకునేదా? యా. సార్ మన తెలుగు మూవీస్లో మీకు బాగా టైం ట్రావెల్గా నచ్చిన మూవీస్ ఏంటి సార్? టైం ట్రావెల్ దీంట్లో అంటే మొన్న వచ్చిన మానాడు ఏంటది సింబు మూవీ ఒకటి, తర్వాత ఒకే ఒక జీవితం, అది బాగుంది. సో ఆ రెండే చూసినట్టున్నా. అతను ఆదిత్య 369 ఆల్ టైమ్ ఫేవరెట్. నేను ఆ పేరు కోసం వెయిట్ చేస్తున్నాను. అంటే చిన్నప్పుడు నా ఫేవరెట్ మూవీ అది. ఓకే, సో దట్ ఈస్ యాక్చువల్లీ ద స్టార్ట్ ఆఫ్ టైం ట్రావెల్ అది చెప్పాలంటే తెలుగు దీంట్లో. సో ఇప్పుడు ఏ మూవీ అన్ని మూవీస్ ఇంతవరకు మీరు చూసినవన్నీ చాలా సక్సెస్ఫుల్గా ఆడినవి.
సార్ మరి ఆ మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఎనీ షేడ్స్ అనేది రివైండ్లో కనిపిస్తుందా? అస్సలు అసలు అసలు మీకు ఇది టోటల్గా అసలు చెప్పాలంటే టోటలీ టైం ట్రావెల్లోనే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఓకే అంతే. సో అంతవరకు చెప్పగలను. సో ఇంకేదైనా ఎక్కువ కొన్ని పాయింట్స్ తీసుకుందాం అనుకున్నా కానీ సో ఆపేస్తున్నారు. సో అదే డిఫరెంట్ ఉంటుంది. సో యూ విల్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద థియేటర్స్. యా అంటే యా ప్లీజ్ చెప్పండి సార్. అలా మీకు చూసినప్పుడు మీకు ఐడియా వచ్చేస్తుంది. ఓకే అంటే అమృత, సో సాంగ్స్ అయితే సూపర్గా ఉన్నాయి. అందరికీ ఒక చార్ట్ బస్టర్ లాగా ప్రతి ఒక్కరు చాలా బాగా వినేస్తూ ఉన్నారు. ఆల్రెడీ 3 crores ప్లస్ పీపుల్ అనేది కూడా వింటూ డీటెయిల్ వ్యూస్ అనేది కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి. అండ్ అందులో నాకు బాగా నచ్చిన సాంగ్ ఏంటంటే, అందరూ సాఫ్ట్వేర్ వద్దురా ఎన్ని అనుకుంటారు, కాకపోతే నాకు లవ్ అట్ ఫస్ట్ సైట్ బాగా నచ్చింది. సో యువర్ ఫేవరెట్. సో ఎలా అనిపించింది చేసేటప్పుడు? బాగుంది. కార్తిక్ గారు పాడారు. ఇట్స్ వెరీ నైస్. హీ phenomenal dancer actually. About to say good song, మంచి మెలోడీ. ఆ స్క్రిప్ట్ లో కూడా లవ్ ఇట్ ఫస్ట్ బీజిఎం ఉంటుంది ఎవ్రీ సింగిల్ టైమ్ వి మీట్. ఓకే, దట్స్ వన్ మోర్ థింగ్ దట్ ఐ లవ్ అబౌట్ ద మూవీ, ద బీజిఎం దట్ గోస్ లైక్. అండ్ మనోడు యాక్చువల్గా మంచి డాన్సర్. సో మనోడితో మీరు డాన్స్ వేసేటప్పుడు ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా? ఐ కాంట్ డూ ఇలాంటివి ఏమైనా? యు నో వాట్స్ ద ఫస్ట్ క్వశ్చన్ ద డైరెక్టర్ ఆస్క్డ్ మీ? ఓకే, కెన్ యూ డాన్స్? ఐమ్ లైక్ I think so I can nani. But it was very tough matching this guy. It was way too tough. Yeah. Kani again dance lo kuda he used to give me a lot of tips. Ela cheyali ante ani. Naku I have a problem memorizing the steps. I can dance. But ఏ step tarvata enti anedi memorizing it's a bit tough for me, but then you just come to high dance. He have a dance studio, do you know that? Yeah, I know. He always promoted. ఎప్పుడైనా ఇఫ్ ఐ గో లైక్ యు నో వాట్ ఐ థింక్ ఐ వాంట్ టు బి ఫిట్ అంటే హూ కమ్ టు హై డాన్స్. ఇఫ్ ఐ గో లైక్ నేను డాన్స్ ఇంకా బాగా నేర్చుకుంటే కమ్ టు హై డాన్స్ జస్ట్ 4,500. బ్రో ఇలా ప్రమోషన్ చేస్తే ఇంకేముంది బ్రో? వై నాట్? పుల్లర్ లెగ్ ఇట్లా. నో ఇట్స్ లైక్ అంటే మేము డాన్స్ అనేది ఒక పాయింట్లో నేను ఎందుకు స్టార్ట్ చేసిన అంటే, యూజువలీ లైక్ డాన్స్ కానీ యువర్ వర్కౌట్స్, ఐ మీన్ టు మార్షల్ ఆర్ట్స్, ఇవన్నీ కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే యాక్టర్ అవ్వడానికి. సో వీటి కోసం నేర్చుకున్నా. కానీ డాన్స్లో నాకు ఒక ఆన్ ద గో ఉండడానికి, బికాజ్ ఎవ్రీ డే ఒక రిఫ్రెష్మెంట్ లాగా లేకపోతే ఉండడానికి అని చెప్పి సమ్హౌ ఇట్ బికేమ్ మై ప్రొఫెషన్ బిఫోర్ యాక్టింగ్. ఓకే. సో అండ్ అది నాకు ఎట్లా అంటే, చాలాసార్లు నా ఫెలో యాక్టర్స్ నేను చాలా మందిని చూసిన హూస్ జర్నీ గాట్ స్టాప్ బికాజ్ దే వర్ రిలయింగ్ ఓన్లీ సినిమా చేస్తేనే డబ్బులు వస్తాయి అన్న థాట్ చాలా భయపెట్టింది నన్ను. అందుకే ఐ టుక్ అప్ డాన్స్ యాజ్ వెల్. సో దట్ హై డాన్స్ అనేది ఒక స్టూడియో స్టార్ట్ చేసుకొని దెన్ ఐ స్టార్టెడ్ రన్నింగ్ దట్ స్టూడియో ఫర్ మై ఫినాన్షియల్ సపోర్ట్. ఓకే, అంటే డబ్బుల కోసం సినిమా చేసే అవసరం రాకూడదు అని. సో దట్స్ హౌ లైక్ that was a backup plan. Definitely not a backup plan. It's not like acting కాకుండా డాన్స్ అని. ఎనీథింగ్ రిలేటెడ్ టు యాక్టింగ్ ఐఎమ్ ఫైన్ డూయింగ్ ఇట్. ఇప్పుడు సడన్ గా మనము ఒక పెద్ద స్టోర్ పెట్టుకొని ఒక సామాన్ అమ్ముదామంటే ఐ వోంట్ బి ఓకే విత్ ఇట్. ఎనీథింగ్ రిలేటెడ్ టు ఫ్యాషన్, ఫిట్నెస్, డాన్స్ ఐఎమ్ ఓకే విత్ ఇట్. అట్లా. About Ronak's dance, one thing that I noticed is dance అసలు casual గా ఉంటుంది బట్ వెరీ గ్రేస్ఫుల్. He can do top notch step also, but ఒక చిన్న చిన్న మూమెంట్స్ ని విత్ హిస్ బాడీ చాలా గ్రేస్ఫుల్ గా హీ డస్ దట్. ఓకే. యా, నార్మల్ గా సెట్ లో ఈవెన్ ఇఫ్ హి స్టాండింగ్ ఆల్సో హీ డు అ స్టెప్. ఓకే. సో ఎప్పుడు ఆ స్వాగ్ లోనే ఉంటారు అన్నమాట మొత్తానికి. యా, డాన్సర్ ఆఫ్ కోర్స్. సో అట్లా అమ్మాయిని ఐ పుల్ హర్ లెగ్ ఏమంటే స్టూడియోకి రా డాన్స్ నేర్చుకోవాలి అని చెప్పి. అండ్ యా ప్లీజ్. నో దట్స్ ఇట్. ఇక ఫస్ట్ యాక్చువల్గా మరి మరి ఇన్స్టాలో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఎప్పుడో ఒకసారి మనం చెప్తూ ఉంటే అమ్మాయి బాగుంది కదా అని చెప్పేసి మనం లైక్ కొట్టడం ఏదో ఒకటి జరిగే ఉంటుంది. అయితే నేనైతే లైక్ కొట్టాను బ్రో. చాలా మంది బాయ్స్. ఎస్, అలాగే మీరు కూడా ఇలా లైక్ కొట్టి ఆ అమ్మాయి హీరోయిన్ గా అంటే సో వాట్స్ యువర్ ఫీలింగ్? నాకు ముందు బిఫోర్ వర్కింగ్ విత్ హర్ నాకు ముందు చాలా నెగిటివ్ ఇంప్రెషన్ ఉంటుంది ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే. యా, ఎందుకంటే This is going to be please, viral please. if you say. Don't stop. No, not me. Other influencers. Okay. Okay, go ahead. నెగిటివ్ ఇంప్రెషన్ అంటే when it comes to acting, they are good at their space. కానీ actors are different అని నా feeling. So if you see me also, like we can't do what influencers do. Influencers can't do what actors can do అని నా feeling, because acting takes a lot of a different effort at the same time. అట్లాంటిది ఈ అమ్మాయిని చేసినప్పుడు I realized an influencer can be an actor if she's
షీ నోస్ వాట్ యాక్టింగ్ ఈజ్ లైక్. అంటే ఆ జోన్కి రావడానికి రెడీగా ఉండాలి. ఓకే. బికాజ్ దీస్ డేస్ ద ఎర్నింగ్ బాంబ్. నాకు తెలిసిన సాఫ్ట్వేర్ జాబులు చేసే వాళ్ళకన్నా కానీ ఇన్ఫ్లుయెన్సర్సే బాగా సంపాదిస్తున్నారు. సో ఇన్ఫ్లుయెన్సింగ్ అనేది నా జర్నీలో అలా ఒక స్టక్ అయిన ఒక పాత్, బట్ దట్స్ నాట్ సంథింగ్ దట్ ఐ వాంటెడ్ టు కమ్ ఫ్రమ్. ఓకే. లాట్ ఆఫ్ పీపుల్ మైట్ బి థింకింగ్ దట్ ఈ అమ్మాయికి ఇన్ఫ్లుయెన్సింగ్ అనేది చేశాక మూవీస్లో అవకాశాలు వస్తాయని, బట్ మేబీ ట్రూ దాట్. కానీ నేను ఐ చాస్ మై కెరీర్ యాజ్ ఇన్ అ వే దట్ ఐ డోంట్ నో వాట్ ప్లాట్ఫామ్ దట్ ఐమ్ సపోజ్ టు షోకేస్ మై టాలెంట్. దీస్ ఆర్ ఫ్యూ ప్లాట్ఫామ్ దట్ హెల్ప్ మీ. Like, okay, నేను ఇక్కడ ఇలా if I post something, people will notice that. Yeah. Because I'm not from my recently I came across something. You can cast someone from that field. Influencer field. వాళ్ళు యాక్ట్ చేయగలరు అనుకుంటే you can cast someone from that field instead of వాళ్ళకి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారని కాకుండా. But because it takes lot of sacrifices also, because she had to leave her routine for మూవీ. సో ఆ డెడికేషన్తోని సినిమా వర్క్షాప్స్కి వచ్చి ఎవ్రీ డే షీ స్పెండ్ విత్ అస్ అండ్ ఆల్. సో ఐ రియలైజ్డ్ లైక్ దెర్ ఆర్ పీపుల్, అంటే బేసిక్లీ ఇన్స్టాగ్రామ్ ఈస్ బీయింగ్ అ ప్లాట్ఫామ్ లైక్ మన టాలెంట్ని బయటికి తీసుకురావడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కొంతమంది అట్లా వచ్చి ప్రభాస్తో కూడా యాక్ట్ చేస్తున్నారు. అంటే నా మైండ్ సెట్ కూడా చేంజ్ అయింది. రేపటి నుండి నేను కూడా స్టార్ట్ చేస్తాను. ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఉన్న మీ మైండ్ సెట్ అయితే కంప్లీట్ మారిపోయింది. మారిపోయింది మోస్ట్ ఆఫ్ ద టైం. అంటే ఎక్కడైనా కానీ ఆ రెండు ఉన్నాయి, ఆ గుడ్ అండ్ బ్యాడ్ ఉంటుంది. కానీ వైజ్గా వాడుకొని దాని నుండి సినిమాల్లోకి రావడం ఈజ్ అ వెరీ గుడ్ థింగ్. అంటే దాన్ని కరెక్ట్గా వాడుకోండి. ఇప్పుడు మేము చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ని వాళ్ళని చూసుంటాం, బట్ ఈ అమ్మాయి అని ఎందుకు అనుకున్నాం అంటే వీ సీ దట్ పొటెన్షియల్ ఇన్ హర్. ఓకే. సో దట్స్ అ గుడ్ పార్ట్. మరి ఈ క్యారెక్టర్కి ఎంతవరకు న్యాయం చేసింది ఈ అమ్మాయి? 100% ఐ ఫీల్. యా, బికాజ్ షీ గేవ్ హర్ దట్ టైం. నేను అదే చెప్తున్నా కదా, హీరో సినిమాలో ఒక ఎంత డ్రాస్టిక్ క్యారెక్టర్ ఆర్క్ మెయింటైన్ చేస్తూ వస్తాడో ఆ అమ్మాయి క్యారెక్టర్ అంతే డ్రైవింగ్ ఫోర్స్ సినిమాకి. ఓవరాల్గా అసలు ఏమవుతుందంటే టూ ప్యారలల్. ఫర్ ఎగ్జాంపుల్ హీరో మీద ఉంటుంది మెయిన్ బేస్. హీరో ఏంటంటే ఇద్దరి మధ్యన లవ్ స్టోరీ. సో లవ్ స్టోరీ ఇస్ గోయింగ్ ఆన్. సో ఈక్వల్ క్యారెక్టర్స్, ఇద్దరికి ఈక్వల్ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లో maybe I think that's the up and down goes on. That is what, and heroine is the driving force of the movie as well. So నేను అదే చెప్తున్నా because they both have their own this thing. So ఆ బ్యాలెన్సింగ్ అనేది ఉంటుంది సినిమాలో. ఓకే. అండ్ స్పెషల్గా మనం మాట్లాడుకోవాల్సింది అబౌట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆశీర్వాద్. సో మంచి మంచి సాంగ్స్ అనేది కూడా ఇచ్చారు రీసెంట్ టైమ్స్లో అయితే. సో యూ హ్యావ్ టు టాక్ అబౌట్ ద మ్యూజిక్ డైరెక్టర్. హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. అంటే మా క్లాస్మేట్, బెంచ్ మేట్ అంటే వీఆర్ లైక్ మేతను అంటే 10th నుంచి ఫ్రెండ్స్ అనమాట. సో మేము ఎప్పుడు అప్పటి నుంచి వీఆర్ ట్రావెలింగ్ ఆన్ దిస్. బట్ తను ఏంటంటే మ్యూజిక్లోకి వెళ్ళిపోయాడు. ఐ వెంట్ ఇన్ టు కార్పొరేట్. ఓకే. సో తర్వాత when I first thought about this movie and I want some good music అన్నప్పుడు of course I need somebody who I can spend my time with. సో ఆశీర్వాద్ సంగతి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి I know his music. He knows my taste as well. So అందుకని అది కొంచెం ఈజీగా బ్లెండ్ అయింది. సో ఐ జస్ట్ వాంటెడ్ 4 different genres of songs. హిప్ హాప్ టైప్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ హిప్ హాప్ జానర్ ఒకటి, తర్వాత ఒక ఫోక్ టైప్ జానర్ ఒకటి, ఎందుకంటే ఇప్పుడు అది కూడా బాగా ఇది అవుతుంది. నెక్స్ట్ ఒక మెలోడీ, ఒక ర్యాప్. సో వి థాట్ అంటే దీనికి 4 type of ఆడియన్స్ ఉన్నారు, 4 types of ఫ్యాన్స్ ఉన్నారు వీటికి. సో ఫోక్ నచ్చినోడికి హిప్ హాప్ నచ్చుతుంది గ్యారెంటీ లేదు. సో వీ వాంటెడ్ టు కవర్ ఆల్ ఆడియన్స్ అని. సో ఒక్కొక్క సాంగ్ స్పెసిఫిక్గా తీసుకొని వీ డిజైన్. కానీ అందరికీ నచ్చేటట్టు ఆ సాంగ్స్ అందరికీ నచ్చుతున్నాయి సార్. అంటే వాళ్ళకి వీళ్ళకనే లేకుండా అందరికీ నచ్చుతున్నాయి అనమాట. అండ్ బీజిఎం కూడా డిఫరెంట్, అమేజింగ్ బీజిఎం. సినిమా చూస్తున్నప్పుడు నెక్స్ట్ లెవెల్ బీజిఎం ఇచ్చాడు ఆయన. ఐ బికేమ్ అ ఫ్యాన్ ఆఫ్ ఆశీర్వాద్ సార్ ఆఫ్టర్ దిస్. అండ్ బిఫోర్ క్లోజింగ్ అవర్ ఇంటర్వ్యూ ఏంటంటే మన సీనియర్ యాక్టర్ సురేష్ గారి గురించి మాట్లాడుకోవాలి. సో హీ యాక్టెడ్ యాజ్ ఎ ఫాదర్ ఇన్ దిస్ మూవీ. సో సురేష్ గారి గురించి ఏమంటారు? హీస్ అంటే ఆయన నిజంగా ఒక ఫాదర్ లాగే బిహేవ్ చేసిండ్రు సెట్లో కూడా. ఇట్స్ ఇస్ వెరీ నైస్ థింగ్. అంటే యూజువల్గా సీనియర్ యాక్టర్స్ కొంచెం ఒక అక్కడ ఉంటుంది, వీడేంటి మేము ఈ టైంలో చాలా చేసినాం అన్న ఫీలింగ్లో ఉంటారు కొంతమంది. బట్ హీస్ నాట్ లైక్ దాట్. ఆయనది నేను నాకు చిన్నప్పుడు ఐ సా దొంగట అని ఒక మూవీ చూసా, సౌందర్య జగపతి బాబు గారు అండ్ సురేష్ గారు. సో he had very nice features and a very classy actor ఆ టైంలో నుండే. So I used to like him that way, and working with him and that too as a father role, he justified it. చాలా క్యాజువల్గా, అంటే ఇంట్లో ఒక ఫాదర్
మా సినిమాలో కూడా ఫాదర్ ఎమోషనల్ సాంగ్ చూస్తే సాంగ్ నానా సాంగ్ యా దెర్ ఆర్ ఫ్యూ టైమ్స్ ఆయన నెత్తి మీద కొడతా ఉంటాడు, తన్నేస్తాడు. సో దే ఆర్ వెరీ వెరీ స్పాంటేనియస్ అండ్ చాలా ఇంప్రాంప్టుగా చాలా థింగ్స్ హీ డెడ్ ఇట్. చాలా ఒక డిఫరెంట్ బాండింగ్ ఉంటుంది ఫాదర్ది కూడా. ఓకే. అండ్ ఫైనల్గా ప్రేక్షకులు రివైండ్ మూవీ చూడాలంటే వాట్స్ ద మెయిన్ థింగ్ అంటే ఏం చెప్తారు మీరు? ద మెయిన్ స్క్రీన్ ప్లే అండి. ద యూఎస్పీ ఆఫ్ ద మూవీ స్క్రీన్ ప్లే. ఓకే. ఆడియన్స్ వచ్చి కూర్చున్న తర్వాత ఫ్రమ్ ద గెట్ గో టిల్ ద ఎండ్ ఓకే ఇట్స్ లైక్ a roller coaster. So it will be a complete screenplay, non-linear screenplay. So with lot of thinking you have to do. ఎందుకంటే మనకి జనరల్గా అలవాటు కదా, ఇది అవుతుంది ఇది అవుతుంది అన్నది. సో దెల్ బి లాట్ ఆఫ్ థింకింగ్ గోయింగ్ ఆన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ థ్రిల్ని అలాగే ఉంచుతుందని అనుకుంటున్నాను. సో టైం ట్రావెల్తో వచ్చిన మంచి థ్రిల్లర్ని మాకు ఇవ్వబోతున్నారు అనమాట. అంటే ద హోల్ డే ఆడియన్స్ ఎవరైతే సినిమా చూస్తారో వాళ్ళకి ఒక హోల్ డే కూడా మైండ్లో ఉంటుంది సినిమా, ఇది ఎందుకు జరిగింది అదెందుకు జరిగింది. అండ్ ఇట్ విల్ బి వెరీ ట్రిక్కీ టు టెల్ ఎనీ వన్. ఎట్లా ఉందిరా సినిమా అంటే నేను చెప్పలేను, రన్ను వెళ్ళి చూడు సినిమా అన్న ఫీలింగ్ వస్తుంది. ఓకే. సో